ICMR NIRNCD రిక్రూట్మెంట్ 2024. సో ఐసీఎంఆర్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఇది వచ్చేసి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అండి. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ హ్యూమన్ రిసోర్స్ పొజిషన్. ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి డిఫరెంట్ లొకేషన్స్లో ఉంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ప్రాజెక్ట్ రిసోర్స్ సైంటిస్ట్కి కావాల్సిన అర్హత వచ్చేసి MBBS BHMS BAMS ఇంకా 35 years లోపు ఉండాలి. 61,000 plus HRA ఈజ్ ఫిక్స్డ్ ఎన్రోల్మెంట్. సో ఇక్కడ వాక్-ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి 13/8/2024 9 AM to 11 AM. ఇది జోధ్పూర్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. 2 for unreserved, 2 for OBC. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+ డిప్లొమా MLT లేదా DMLT, ఇంకా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 28 years లోపు ఉండాలి. వాక్-ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి 28 years లోపు ఉండాలి. అండ్ 13/8/2024 ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి వెన్యూ ఐసీఎంఆర్ అఫీషియల్ లొకేషన్ NIRNCD జోధ్పూర్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ. ఇది డేట్ వచ్చేసి 13/8/2024. పర్ మంత్ 18,000 ప్లస్ ఇంకా అలవెన్సెస్ కూడా ఇస్తారు. ఇది ప్రాజెక్ట్ టెక్నీషియన్. సో 10+ డిప్లొమా 10+ డిప్లొమా ఉండి MLT చేసి ఉంటే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 28 years లోపు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే వాక్-ఇన్ ఇంటర్వ్యూ మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ వేకెన్సీ సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అంటే అప్పర్ డివిజనల్ క్లర్క్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. ఓన్లీ OBC కేటగిరీ వారికి. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేదా 12th పాస్ అయ్యి విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. స్పీడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 800 key డిప్రెషన్ per hour ఆన్ కంప్యూటర్. సో ఇది క్రైటీరియా. సో ఇక్కడ టైపింగ్ స్పీడ్ ఉండాలి మీకు. ఏజ్ క్రైటీరియా 28 years లోపు ఉండాలి. పర్ మంత్ 17,000 per month ఫిక్స్డ్ అలవెన్సెస్ అండి. ఇంకా ఫర్దర్గా ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది కూడా వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్ ఎట్ ICMR NIRNCD. సో ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. సో వెన్యూ వచ్చేసి ICMR NIRNCD జోధ్పూర్లో 13/8/2024 9 AM to 11 AM. ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూ ప్రాజెక్ట్ అసిస్టెంట్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లేదా అఫీషియల్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. రీసెంట్గా IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఈజ్ అవుట్. అండ్ ఇంకా HUDCO రిక్రూట్మెంట్ 2024 ICMRలో ఇంకొక రిక్రూట్మెంట్ కూడా ఉంది. ITBP ట్రేడ్స్మెన్ రిక్రూట్మెంట్, NTPC రిక్రూట్మెంట్, NCERT రిక్రూట్మెంట్, ECIL హైదరాబాద్లో రిక్రూట్మెంట్, SAMEER రిక్రూట్మెంట్, నాబార్డ్ గ్రేడ్ A నోటిఫికేషన్, ARCI రిక్రూట్మెంట్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్లో సైంటిస్ట్ రిక్రూట్మెంట్, RRB JE 2024 నోటిఫికేషన్ కూడా విడుదలైంది రీసెంట్గా. RBI గ్రేడ్ B SBI రిక్రూట్మెంట్, ఇంకా ఇండియన్ నేవీ సివిలియన్ రిక్రూట్మెంట్, CDAC హైదరాబాద్లో కూడా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంది. ఎటువంటి ఫీజు లేదు. యాక్సెంచర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. మన ఛానల్లో ఇవన్నీ వీడియోస్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడగానే మీ తమిళ్ చూడగానే అర్థమైపోతుంది. IIHM హైదరాబాద్లో కూడా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంది. IIM వైజాగ్లో కూడా రీసెంట్గా నోటిఫికేషన్ విడుదలైంది. NCGTCలో కూడా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. సో ఇవన్నీ వీడియోస్ వచ్చేసి మన ఛానల్లో ఉంటాయి. తమిళ్ చూడగానే మీకు అర్థమైపోతుంది. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. లేదా మీరు MAINICMR.nic.inకి వెళ్ళేసి చూడొచ్చు. లేదా NIRNCD.ICMR.org.inకి వెళ్ళేసి కూడా మీరు చూడొచ్చు. ఈ వేకెన్సీ వచ్చేసి జస్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అండి. అండ్ ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ అపియర్ ఫర్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆర్ రిటన్ టెస్ట్. ఇన్ కేస్ మోర్ దెన్ 30 candidates ఎనీ రిటన్ టెస్ట్ మే బీ టేకెన్. సో ఇక్కడ రిటన్ టెస్ట్ కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది. 30 candidates కన్నా ఎక్కువ క్యాండిడేట్స్ ఉంటాయి. సో జనరల్లీ అప్ టు టాప్ 8 candidates ఉంటారు ప్రతి వేకెన్సీస్కి. టెక్నికల్ సపోర్ట్, సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఇంకా ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ అయినా కూడా 8 candidates ఇక్కడ డిఫరెంట్ ఇంకా వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్. ఇది ఫస్ట్ స్టార్టింగ్లో 4 pages హిందీలో ఉంటుంది, ఎందుకంటే సెంట్రల్ లెవెల్ నోటిఫికేషన్ కాబట్టి. తర్వాత 5th page నుంచి ఇక్కడ 6th page నుంచి ఇంగ్లీష్లో ఉంటుంది. ఇది నోటిఫికేషన్ వచ్చేసి సో ప్రాజెక్ట్ రిక్రూట్మెంట్ 2022-2023. సో ఇది రీసెంట్ నోటిఫికేషన్ అండి. సో ఇక్కడ 13/8/2024 ఈజ్ ద వాక్-ఇన్ ఇంటర్వ్యూ డే. మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే పిన్ కామెంట్లో లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు లేదా మీరు నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ అ వండర్ఫుల్ డే.